హలో అందరికీ. నేను ప్రీవియస్ సెషన్లో లీస్ట్ టాపుల్ సెట్ డిక్షనరీ చెప్పాను కదా. ఇప్పుడు మనం ఈ సెషన్లో లీస్ట్ టాపుల్ సెట్ డిక్షనరీ యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా, దాని ఒక డిఫరెన్స్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం లీస్ట్ అంటే ఆర్డర్డ్, చేంజ్ చేసుకోవచ్చు. ఆర్డర్లో డాటా స్టోర్ అవుతుంది, డాటాని మనం చేంజ్ చేసుకోవచ్చు. డూప్లికేట్స్ని అలో చేస్తుంది లీస్ట్. టూపుల్లో కూడా ఆర్డర్డ్ బట్ నాట్ చేంజబుల్. లీస్ట్లో చేంజ్ అవుతే టూపుల్లో నాట్ చేంజబుల్. లీస్ట్లో డూప్లికేట్ అలౌడ్, టూపుల్లో కూడా డూప్లికేట్స్ అలౌడ్. అంటే డిఫరెన్స్ ఏంటి? ఇలా లీస్ట్ అనేది చేంజ్ అవుతే టపుల్ అనేది చేంజ్ చేయలేం. ఒకటి మనకి సెట్టులో అన్ఆర్డర్డ్, మనకి లీస్ట్ టూపుల్ ఏమో ఆర్డర్డ్ అంటే ఇండెక్స్ బట్టి స్టోర్ అవుతుంది డేటా అనేది. కానీ సెట్ అనేది అన్ఆర్డర్డ్ అంటే మనకి డిఫరెంట్ ఇండెక్స్ పొజిషన్లో ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. అంటే దీనికి ఫిక్స్డ్ పొజిషన్ అనేది ఉండదు. ఓకేనా. మనకి ఇది చేంజబుల్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే డూప్లికేట్స్ అనేది అలో చేయదు. డిక్షనరీ అనేది కీ వాల్యూ పేర్, అంటే కీ వాల్యూ పేర్ కింద మనం వాల్యూస్ని ఇస్తాం డిక్షనరీలో. డిక్షనరీ అనేది చేంజబుల్. డిక్షనరీ అనేది యూనిక్ కీస్, అంటే కీస్ అనేది యూనిక్గా ఉంటాయి. డూప్లికేట్స్ అనేది అలో చేసుకోదు డిక్షనరీలో. ఓన్లీ కీస్ మాత్రం యూనిక్గా ఉంటాయి. వాల్యూస్ మాత్రం డూప్లికేట్స్ ఉన్నాయి ఏం పర్లేదు, కానీ కీస్ మాత్రం డూప్లికేట్ ఉండద్దు. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఫీచర్స్ చూద్దాం. ఓకేనా. లైక్ సింటాక్స్ ఎలా ఇస్తాం లీస్ట్లో? స్క్వేర్ బ్రాకెట్స్లో లీస్ట్, టూపుల్లో సర్కిల్ ఆఫ్ బ్రాకెట్స్, సెట్లో ఫ్లవర్ బ్రేసెస్, డిక్షనరీ కూడా ఫ్లవర్ బ్రేసెస్, కాకపోతే కీ ఈస్ట్ వాల్యూ అనే సింటాక్స్లో ఉంటుంది డిక్షనరీ. నెక్స్ట్ ఆర్డర్డ్, లీస్ట్ అవును ఆర్డర్లో ఉంటుంది, టూపుల్ అవును ఆర్డర్లో ఉంటుంది, సెట్ అనేది ఆర్డర్లో ఉండదు, డిక్షనరీ కూడా ఆర్డర్లోనే ఉంటుంది. ఓకేనా. మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుడు, ఐటమ్స్ని చేంజ్ చేసుడు. లీస్ట్లో ఐటమ్ చేంజ్ చేయొచ్చు, ఎస్. ఇందులో చేంజ్ చేయలేం, నో. సెట్లో చేంజ్ చేయొచ్చు, ఎస్. డిక్షనరీలో చేంజ్ చేయొచ్చు, ఎస్. డూప్లికేట్ వాల్యూస్ లీస్ట్లో అలో చేసుకుంటుంది, టూపుల్లో అలో చేసుకుంటుంది, సెట్లో నాట్ అలౌడ్, డిక్షనరీలో కీ నాట్ అలౌడ్ డూప్లికేట్. కీ అనేది నాట్ అలౌడ్ డూప్లికేట్ అంటే కీ అనేది యూనిక్గా ఉండాలి. కీ అనేది డూప్లికేట్ ఉండద్దు. వాల్యూ మాత్రం డూప్లికేట్ ఉన్నా పర్లేదు, కానీ కీ మాత్రం డూప్లికేట్ ఉండద్దు. అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాడు? కీ నాట్ అలౌడ్ డూప్లికేట్ అని ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఇండెక్స్ బట్టి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి కదా. సో లిస్ట్ అనేది ఇండెక్స్ బట్టి స్టోర్ అవుతాయి, ఎస్. టూపుల్ కూడా అవుతుంది, ఎస్. సెట్ ఇండెక్స్ బట్టి ఉండదు, సెట్ అనేది అన్ఆర్డర్డ్. ఓకేనా. సెట్ అనేది అన్ఆర్డర్డ్. సో సెట్ అనేది డిఫరెంట్ ఇండెక్స్ పొజిషన్లో స్టోర్ అవుతుంది డేటా అనేది. డిక్షనరీ యాక్సెస్ యూసింగ్ కీ బట్టి మనం యాక్సెస్ చేసుకుంటాం వాల్యూస్ని. కీ వాల్యూ పేర్ లిస్ట్కి లేదు, టూపుల్కి లేదు, సెట్కి లేదు, డిక్షనరీకి ఉంది కీ వాల్యూ పేర్, ఎందుకంటే కీ వాల్యూ పేర్ కదా డిక్షనరీ, సో అందుకే ఉంది. పర్ఫార్మెన్స్లో కూడా మీడియం, లీస్ట్ అనేది మీడియం ఉంటుంది పర్ఫార్మెన్స్. టూపుల్ ఫాస్ట్గా ఉంటుంది, సెట్ అనేది వెరీ ఫాస్ట్, డిక్షనరీ అనేది వెరీ ఫాస్ట్. ఓకేనా. నెక్స్ట్ యూస్ కేస్. దానికి యూస్ ఏంటిది? లీస్ట్ అనేది మల్టిపుల్ ఐటమ్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది. టూపుల్ అనేది ఫిక్స్డ్ డేటా మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సెట్ అనేది యూనిక్ వాల్యూస్ అంటే డూప్లికేట్ కాకుండా, ఎందుకంటే సెట్ అనేది నాట్ అలో డూప్లికేట్ కదా, అందుకే యూనిక్ వాల్యూస్ మాత్రమే అలో చేసుకుంటుంది. డిక్షనరీ ఏమో కీ వాల్యూ మ్యాపింగ్ అంటే డిక్షనరీ ఓన్లీ
కీ వాల్యూ మ్యాపింగ్లో మాత్రమే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. మన డేటా రిట్రీవేషన్ ప్రాసెస్ కూడా డిక్షనరీలో ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే బేస్ అయిన కీ ఇస్తే గిట్ట మన కీతో పాటు మన డైరెక్ట్ వాల్యూస్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇది మనకి లిస్ట్, టూపుల్, సెట్, డిక్షనరీ యొక్క డిఫరెన్స్. ఓకేనా. అలాగే వీటి మీద నేను వీడియో కూడా చేశాను, మీకు కావాలనుకుంటే గిట ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. కావాలంటే ఆ వీడియోస్ వాచ్ చేయండి. ఓకేనా. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.